హాయ్ అండి. ఫ్రైడే రోజు మినీ వ్లాగ్‌ని మీతో షేర్ చేస్తాను. ఈరోజైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని, చక్కగా పూజ అయితే చేసుకున్నానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను కిచెన్‌లో అమ్మవారి ఫోటో పెట్టుకుంటాను కదా! అక్కడ కూడా కాస్త పూజ చేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసి ఇలాగా గంధము, కుంకుమతో చక్కగా పెట్టేసుకున్నాను. ఇలా చేసుకుంటే పూజ ఫలితమేమో గానీ, మన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇక తులసి పూజ, గడప పూజ ఇవన్నీ కూడా ఎవరికైనా అనిపించిందా? పూజ చేసినప్పుడు పువ్వులు చాలా ఉన్నాయనుకోండి, చాలా నిండుగా కనిపిస్తుంది కదా! పువ్వులు లేనప్పుడు పూజ చేసినట్టే అనిపించదు. ఏమంటారు? ఇక బయటంతా పెయింట్‌తో ముగ్గులు పెట్టాను కదండీ! చాలా నిండుగా కనిపిస్తుందనమాట. దీని ఫుల్ వీడియో కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. శుక్రవారం లేదు, మంగళవారం లేదు. ఇలా వాకిలంతా ముగ్గులతో చక్కగా తులసమ్మ ఇంటి ముందు పచ్చగా ఉంటే భలే నిండుగా ఉంటుంది కదా! ఇక తర్వాత మనం గుండీల్లో వచ్చిన కనకాంబరం పూలు ఇవన్నీ కోసుకొచ్చానండి మాల కట్టుకుందామని. ఈరోజైతే చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. సమ్మర్ వచ్చింది కదా! సమ్మర్‌లో ఈ పువ్వులు ఎక్కువగా పూస్తూ ఉంటాయి. వాటర్ ఎక్కువగా ఇస్తుంటే పువ్వులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. అలాగే కొన్ని చుక్కమల్లి పువ్వులు, కొన్ని దవనం కూడా తీసుకొచ్చి చక్కగా మాలైతే కట్టేసుకున్నాను. శుక్రవారం కదా! కాళ్ళకి పసుపు రాసుకొని పువ్వులు పెట్టుకుంటే చాలా బావుంటుంది.